రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జై కిసాన్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు మట్టా రాజేశ్వరరెడ్డి రైతులు కలిసి పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ జై కిసాన్ ఆధ్వర్యంలో మండలంలోని రైతులకు నవధాన్యాలు, పచ్చిరొట్టె విత్తనాలు రైతులు సాగు చేసుకునేటప్పుడు అందించి ఆ విత్తనాల ఫలితాన్ని కోతకు వచ్చిన వరి సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ అధ్యక్షులు మట్టా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ టీడీఎఫ్ జై కిసాన్లో భాగంగా గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతాల్లో రైతుల పక్షాన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరైనా రైతులు చనిపోతే వారికి ఆర్థిక సహాయం అందించి రైతులను ముందుకు తీసుకుపోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు మట్టా రాజేశ్వరరెడ్డి రైతులు పాల్గొన్నారు. నాకు తెలిసి గత 5 సంవత్సరాల నుంచి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ వారి ఆధ్వర్యంలో ఈ భూమికి పచ్చి రొట్టె విత్తనాలు అనేది వాళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్గా వాళ్ళు చేస్తాము అనుకున్న వాళ్ళకైతే వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఈసారి నేను నవధాన్యాలు కాకుండా 19 రకాల ధాన్యాలు నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. 2 ఎకరాలలో నేను దాన్ని వేసినాను. 55 నుంచి 60 రోజుల మధ్యలో పూత దశలో దాన్ని కలియ దున్ని దానిలో వరి నాటు వేయడం జరిగింది. దాని వరి నాటు వేసేటప్పుడు ప్రతిసారి ఎకరాకు 2 నుంచి 2.5 డిఏపి వాడేవాడిని. ఈసారి 1.5నే వాడినాను. పర్వాలేదు, క్రాప్ అట్లా కూడా బాగానే వచ్చింది. ప్లస్ యూరియా కూడా 1/2 ఎకరకు ఒకటి వాడేవాడిని, 30 ఎకరకు ఒకటి అట్లా వాడినాను. దానివల్ల కూడా క్రాప్కి ఎలాంటి నష్టం లేదు, బాగానే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఈ రసాయన ఎరువులు తక్కువ వాడడం వల్ల భూమి సారవంతం అవుతుంది. దాన్ని పండించిన పంట తిన్న వాళ్ళకు కూడా అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి వాళ్ళు టీడీఎఫ్ వాళ్ళు చాలా రకాల ప్రోత్సహిస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం వరకు మళ్ళీతే మన హెల్త్ బాగుంటుంది, మనం పెట్టే అన్నం తిన్న వాళ్ళు కూడా బాగుంటారు, భూమి కూడా బాగుంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ విధంగా చేయడానికి ఉత్సాహపడండి.